అల్లము బ్యాక్టీరియాను ఎఫెక్టివ్గా ఎదుర్కొంటుంది. అల్లంలో ఉండే యాంటీబయాటిక్ గుణాలు బ్యాక్టీరియా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలను, చిగుళ్ళ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో అల్లాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి. అల్లం రసము ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఇది అల్లం అండి. ఈ అల్లాన్ని ఒక చిన్న ముక్క తీసుకున్నా, దీని పై పొట్టు తీసేసిన, శుభ్రంగా కడిగాను. దీంట్లో ఈ తాటి బెల్లము, తర్వాత ఈ రోట్లో వేసి ఈ అల్లం ముక్కని దంచాలి. కట్ చేసి వేయకూడదు, దంచాలి. ఇట్లా దంచిన తర్వాత ఇక్కడ నేను వాటర్ తీసుకున్నా. ఈ వాటర్ని ఈ కప్పుతోటి 3 కప్పులు తీసుకున్నా. అప్పుడు మనకు కప్పున్నర అవుతుంది. అంతవరకు మసలబెట్టాలి. ఇది 2 తాగొచ్చు. సో ఇప్పుడు ఈ దంచిన అల్లాన్ని ఈ నీటిలో వేసుకోవాలి. అలాగే ఈ తాటి బెల్లాన్ని కూడా ఈ నీటిలో వేయాలి. వేసినాక పొయ్యి మీద పెట్టి మసలబెట్టాలి. మసిలేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. అల్లం రసము మసులుతుంది చూడండి. సో ఇట్లా మసిలిన తర్వాత మనం ముడగట్టుకోవాలి. ఇక్కడ 2 కప్పులు పెట్టాను. ఈ కప్పులలో పోసేసుకోవాలి. అల్లము తాటి బెల్లంతో తయారైనటువంటి అల్లం రసము రెడీ. సో ఇది ఏంటంటే ఎలర్జీ, తరచుగా తుమ్ములు, బయటికి వెళ్ళినప్పుడు చల్లదనం పడక తుమ్ములు రావడము, ఇంట్లో డస్ట్ ఎలర్జీ, ఇల్లు ఉడిస్తే కూడా కొంతమంది బాగా తుమ్ముతుంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రతిరోజు కంపల్సరీ సాయంత్రము 4:30-5 గంటల ప్రాంతంలో 1 కప్పు తీసుకోవాలి. సో ఇట్లా 21 రోజు ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి డస్ట్ ఎలర్జీ మొత్తం కూడా పోయే అవకాశం ఉంటుంది. అలాగే కంటిన్యూ చేయాలి. టీ అస్సలు తాగొద్దు. మార్నింగ్ అవర్స్లో మాత్రం కంపల్సరీ తులసి రసం తాగాలి. సో మార్నింగ్ తులసి రసము, ఈవినింగ్ అల్లం రసం, ఈ 2 తీసుకుంటూ ఉంటే బాడీలో ఉన్నటువంటి ఎలర్జీ అంతా కూడా పటాపంచలవుతుందండి. అంత మంచి అల్లం. ఈ అల్లాన్ని కూడా నానా రకాలుగా ఉపయోగించవచ్చు. అల్లం పచ్చడి చేసుకోవచ్చు. అల్లాన్ని కూడా కాల్చి, అంటే మంచి కడిగి పొట్టు తీసి కాల్చి ఉప్పు నంచుకొని, లేకుంటే తేనె నంచుకొని, ఇష్టం ఏ రకంగానైనా తినొచ్చు. తర్వాత మీకు తాటి బెల్లం దొరకకపోతే కనీసం అల్లమైనా సరే శుభ్రంగా కడిగి పొట్టు తీసి దంచి వేడి నీళ్ళలో మసలబెట్టి ఉప్పు వేసుకొని తాగండి. గొంతులో గరగర కూడా తగ్గుద్దండి. అంత మంచిదన్నమాట. మీరు ప్రయత్నం చేసి చూడండి. అల్లం అంటే కన్న తల్లితో సమానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము అమ్మమ్మ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఇక సెలవు.